దేవుని కోసం హతసాక్షులు అవుతారు. హల్లెలూయా. హతసాక్షులు అవుతారండి. యేసయ్య కోసం నువ్వు ఏది విడిచిపెడతావు? గవర్నమెంట్ నీకు ఏమి ఇవ్వను అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ టైంలో నువ్వు యేసయ్య కావాలా, లోకం కావాలన్నప్పుడు యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు కోసం మనం హతసాక్షులు అవ్వడానికి కూడా సిద్ధపడాలి. యేసయ్యని అమ్మొద్దు. యోధా ఇస్కరియోతు 30 వెండి నాణేల కోసం తన జీవితాన్ని అమ్మేసుకున్నాడు. ఊరు పెట్టుకుని చనిపోయి పాతాళ లోకంలో, నరకంలోకి వెళ్ళిపోయాడండి. కాబట్టి మనం ఏమాత్రం ఆ విధంగా ఉండకుండా ఆయన కోసమే జీవిద్దాం. ఎంత కష్టమైన శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనతైనను, ఖడ్గమైనను దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదు. హల్లెలూయా. దేవుని ప్రేమ నుండి ఎడబాపేది ఏది కూడా లేదు. నీ మన ప్రాణం అంతవరకు మన ప్రాణం పెట్టేటట్లుగా మనం ఆయన ప్రేమించాలి. హల్లెలూయా. ఎందుకంటే మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మనం కూడా ఆయన కోసమే రోషంగా జీవించాలి. హల్లెలూయా. అది యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఏమైందండి? పరలోకము భూలోకము కలిసిపోయింది కదండి. యేసుప్రభు గారు వచ్చినాక దేవుడికి మానవుడికి మధ్యన గొప్ప సంబంధం ఏర్పాటు చేశారు. ఎవరి ద్వారా? యోహాను సువార్త 1:29 ఉంది. తండ్రి రొమ్మన నుండి అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. యేసుప్రభు గారు ద్వారానే మనం దేవుడికి మనకి మనిషి రిలేషన్షిప్ ఏర్పడింది. కాబట్టి అది ఒకసారి చూద్దాం. ఆ వాగ్దానం యాకోబుకు దేవుడు ఇచ్చాడు. ఆదికాండం 28:12 చదవండి. ఆదికాండం 28:12. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశం నంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. చాలండి. చూసారండి, నిచ్చెన ఎవరండి? ఇక్కడ ఎవరండి నిచ్చెన? యాకోబు కల వేసింది. ఆ కలలో ఎవరున్నారు? అక్కడ ఏమైంది? కలలో నిచ్చెన వేయబడింది. తెలుసా నిచ్చెన ఎవరికైనా? మేడ ఎక్కడానికి ఇంతమంది మెట్లుండేవి కాదు, నిచ్చెన ఉండేది. నిచ్చెన మీద ఎక్కివారు, ఎక్కి పైకి ఎక్కివారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ? దేవుడు యాకోబుకి ఒక కల వేసింది. ఆ కలలో ఏంటండి? నిచ్చెన వేయబడింది. ఎక్కడికి? ఎక్కడెక్కడికి నిచ్చెన? ఆమేన్. ఆకాశముకును భూమికి. హల్లెలూయా. మరి ఎవరా నిచ్చెన? హల్లెలూయా. యేసుక్రీస్తు వారే మనకి ఆ నిచ్చెన. ఆ నిచ్చెన మీద ఎక్కేస్తే మనం వెళ్ళిపోతామండి. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసయ్యలో మనం ఉంటే విల్ గో టు హెవెన్. ఆమేన్. మన అందరినీ యేసయ్య క్రీస్తులో చూస్తున్నారండి. తండ్రి, పరలోకపు తండ్రి, యెహోవా తండ్రి మనందరినీ ఎవరిలో చూస్తున్నారు? క్రీస్తులో. ఆమేన్. అందుకని మనం క్రీస్తులో నాటబడి ఉండిపోదాం. ఎవడునో మీ కిరీటము అపహరింపనీయకుడి అని ఉన్నది. అపహరింపనివ్వద్దు. మనకున్న ఆస్తి అంతా ఎవరుంటే యేసు ప్రభు గారే. హల్లెలూయా. ఆయనే మా సర్వమై ఉన్నాడు. ఆయనే ఆది అంతము, ఆల్ఫా ఓమేగా, మొదటివాడు కడపటివాడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నా ప్రియుడు ధవలవనుడు, రత్నవనుడు, 10,000 మంది పురుషులలో. హల్లెలూయా. ఆ యేసుని బట్టి నా హృదయం గంతులేస్తానే ఉంటది. ఎప్పుడు కష్టమైన శ్రమైన మన దేవుని పాదాల దగ్గర కూర్చుంటే గొప్ప శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య బట్టి నువ్వు ఆనందించు. యెహోవాను బట్టి చూడండి. 34వ కీర్తన మాత్రం ఏముందండి? నేను ఎల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి అతను. తర్వాత నేను యెహోవాను బట్టి ఆయన ఏంటండి? చదవండి, చెప్పండి మళ్ళా. యెహోవాను బట్టి ఎవరు బట్టండి రక్షించాలి? ఏంటండి? ఎవరు బట్టండి? అదే సీక్రెట్ అండి మీ లైఫ్లో, మీ అందరి లైఫ్లో, మనందరి లైఫ్లో సీక్రెట్ ఏంటండి? ఎవరు బట్టి రక్షిద్దాం? కొందరు గుర్రాలు బట్టి, రథాలు బట్టి రక్షిస్తుంది. మనమైతే మన దేవుడైనా యెహోవా నామమును బట్టి, మన దేవుని నామమును బట్టి మన జయోత్సవము ఎత్తుచున్నాము. హల్లెలూయా. ఆయన రక్షణను బట్టి జయోత్సవము చేయించున్నాము. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ. ఇంకెవరు బాప్తిసం తీసుకోలేదో వారు త్వరలోనే బాప్తిసం తీసుకుని యేసయ్య కొరకు మనం జీవిద్దాం. దేవుడు రాకడా సమీపము, కృపాకాలము క్లోజ్. దేవుని ఉగ్రత ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఉగ్రత దేవుని బిడ్డల మీద కుమ్మరిష్టపడుతుంది కూడా చూసుకోండి. అందుకని వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్ ఇన్ ద స్పిరిచువల్ రెలమ్. దేవుని ఉగ్రత దేవుని బిడ్డల మీద కుమ్మరించబడుతుంది కూడా ఎండ్ టైమ్స్లోని. అది నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు.
అప్పుడు అందుకనే వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. కృపాకాలం క్లోజ్ అయిపోతుంది. గాడ్స్ జడ్జిమెంట్ ఈస్ గోయింగ్ టు బిగిన్. హల్లెలూయా. పరలోకం నుంచి వడగళ్ళు కురుస్తాయి, భూకంపాలు వస్తాయి, చంద్రుడు నల్లగా అయిపోతాడు, సూర్యుడు నల్లగా అయిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అయిపోతాడు. హల్లెలూయా. తెగుళ్ళు భూమి మీద ఒకసారి ప్రకటన గ్రంథంలో మీరు ఒకసారి బాగా చదవండి. అక్కడ తెగుళ్ళు గురించి రాయబడిందా. వారు ఆ తెగుళ్ళు కంట వాళ్ళు అనుభవిస్తారంట కానీ మారు మనసు పొందరటండి. అక్కడ చదువుతున్నప్పుడు జల్లమంట నిజమే. దేవుని ఉగ్రత కుమ్మరించినప్పుడు మనం నేర్చుకోవాలి పాఠం. హల్లెలూయా. ఇంకా మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో మనం సరి చేసుకుని యేసుక్రీస్తు వారి ఎదుట ఆ మహిమతో వస్తాడు. యేసుప్రభు గారు ఏరోప్లేన్లో రాడు కదా. వస్తాడా ఏరోప్లేన్లో? ఎవరైనా అన్నారా? ఎవరు ఏరోప్లేన్ వస్తారా? రారు. ఎవరికి వస్తారు మరి యేసుప్రభు గారు? మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు పాడండి, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహు ఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కొట్టి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్. రారాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించి గడగడలాడును, సాగిలపడి నమస్కరించి గడగడలాడును. వంగనేమో కాళ్ళన్నీ, వంగనేమో కాళ్ళన్నీ, యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య ఏమొస్తున్నాడు మళ్ళా తిరిగి? మీ హృదయములు ఏంటండి చెప్పండి డాష్. మీ హృదయములు కలవర వెరవ నీయకుడు. నేను నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను మళ్ళా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాను. మనం వస్తున్నానంటే మనం ఏమవ్వాలండి? సిద్ధంగా ఉండాలి. అది ఇంకొక ముఖ్యమైన ఒక పాయింట్ చెప్పేసి ముగించేస్తాను. చూడండి, చీకటికి వెలుగుకి సెపరేషన్ చేశాడు యేసు ప్రభు గారు వచ్చి. హల్లెలూయా. ఈ లోకమంతా అంధకార సంబంధమైన దురాత్మ శక్తుల చేత ఉందండి. చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. అది ఒక దురాత్మ వారిలో వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. వ్యభిచారం చేస్తారు. వ్యభిచారం ఆత్మ వారిలో ఉండి వ్యభిచారం చేయిస్తుంది. దొంగతనం, వ్యభిచారం, అదొక ఈవిల్ పవర్స్ అన్నమాట. అవన్నీ ఆ ఈవిల్ పవర్స్ అన్ని తీసివేయడానికి యేసు ప్రభు గారు ఈ లోకానికి వచ్చారు, వెలుగుగా వచ్చారు. హల్లెలూయా. అంధకార దురాత్మ శక్తి మనం పోరాడుతున్నది ఎవరితో కాదు, శరీరులతో. కానీ ఎవరితో పోరాడుతున్నాం? అంధకార దురాత్మ శక్తులతోనూ ఆకాశ మండలం అన్న దురాత్మ సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? విశ్వాసమైన డాలు పట్టుకోవాలి, వదలకూడదు. విశ్వాసాన్ని వదలకూడదు. వాక్యమైన ఆత్మ ఖడ్గాన్ని పదును చేసుకుని ధరించాలి. ఆ ఖడ్గంతో సాతాను గాన్ని ఎదిరించాలి. అలాగే నీతి అని మహిమరు యేసుక్రీస్తు వారిని మనం నడుముకి ధరించుకుందాం. అలాగే రక్షణని శిరస్త్రాన్ని ధరించుకుందాం. ఆత్మలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అయితే అంధకార దురాత్మ శక్తులన్నింటినీ పోవడం యేసు ప్రభు గారు ఎందుకు వచ్చారండి? అపవాది క్రియలను లయపరచడానికి వచ్చారు. హల్లెలూయా. అంటే నీ మీద ఏ దురాత్మలు పనిచేయడానికి వీలు ఏం పని చేయాలా? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి నన్ను నీ స్వాధీనంలోనికి తీసుకోండి అని ప్రార్థన చేద్దాం ఎండ్ టైమ్స్ లోని. ఎందుకంటే దురాత్మ శక్తులు లోకంలో భయంకరంగా విజృంభిస్తున్నాయి. దేవుని ఆత్మతో నింపబడి
పిలువబడిన వారు మాత్రమే నిల్చుండగలరు, మిగతా వాళ్ళు ఉండలేరండి. కాబట్టి ఆత్మలో మనం ప్రార్థిద్దాం, ఆత్మలో గొప్ప శక్తిని మనము పొందుకుందాం. ఈవిల్ పవర్స్ అన్నీ పటాపంచలు అయిపోవాలి. అందుకనే దేవుని ఆత్మ పొందుకోమని చెప్తున్నా. యేసు ప్రభు గారు నజరేయుడైన యేసును, అపోస్తల కార్యాలు ఎంత ఉందండి, నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. ఆయన ఈ లోకంలో సంచారము చేయొచ్చు, వేరు చేయొచ్చు, సంచరించుచు అపవాది చేత పీడింపబడి వారందరినీ స్వస్థపరచుచు సంచరించెను. యేసు ప్రభు గారి మీద ఎవరున్నారు? పరిశుద్ధాత్మ తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి మనలో ఉంచుకుందాం. హల్లెలూయా. ఆయన ఉంటే ఎక్కడ చీకటి ఉండదు. ఆయన ఉంటే మనలో అగ్నే. ఆమేన్. అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు ఆయన. పరిశుద్ధాత్మల బాప్తిస్మం మనం కంపల్సరీ ఎండ్ టైమ్స్ లో. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసు ప్రభు గారిని నిర్లక్ష్యం చేయకండి. దేవాని ఆత్మతో నింపండి, దేవాని ఆత్మతో నింపండి. ఎన్నోసార్లు చేసినప్పుడు ఆత్మ దేవుడు ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఇప్పుడు నాకు హృదయంలో గొప్ప సంతోషం. హల్లెలూయా. కాబట్టి చీకటి వెలుగు. చూడండి, యెషయా 9:2 మంచి మాట ఉంది, చదువుతాం. తొందరగా ముగించేస్తానండి, ఒక 10 minutes లో ముగించేస్తాను. చీకటిలో నడుచు జనులు ఏంటండి? ఏ వెలుగండి? గొప్ప వెలుగు చూచిరి. హల్లెలూయా. ఏంటి, మధ్యాహ్న సమయంలో సౌలు దమస్కు పట్టణం నుంచి వెళ్తున్నప్పుడు ఏమైందండి? మధ్యాహ్నం వేళ సూర్యుని కంటే మహా తేజస్సు వంటి ప్రకాశం అతని మీద వచ్చేసింది. వెంటనే తన కళ్ళు చీకటైపోయింది, పడిపోయాడు నేల మీద. అంతవరకు క్రైస్తవులు హింసిస్తున్నాడు, క్రైస్తవుల్ని జలసాల వేయిస్తున్నాడు, క్రైస్తవత్వం లేకుండా చేద్దాం అనుకున్నాడు సౌలు. అయితే దేవుని మహిమతో దేవుని వెలుగు అతని మీద ప్రకాశించినప్పుడు గొప్ప వెలుగు అతనిలోకి వచ్చి గొప్ప సేవకుడిగా అయ్యి ఆఖరికి చనిపోకముందు ఏమంటాడండి? నా పరుగును తుదముట్టింది, మంచి పోరాటము పోరాడు తిని, నా పరుగును విశ్వాసమును ఏంటండి? విశ్వాసమును అంటే మనం విశ్వాసం కాపాడుకోవాలా లేదండి? వెరీ గుడ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఉందేమో జాగ్రత్తగా చూచుకున్నాడు. విశ్వాసంతో నింపబడదాం. యేసు ప్రభు గారు నా కష్టాలైనా పర్లేదు, యేసే నాకు సహాయం చేస్తాడు, ఆయన వెలుగై ఉన్నాడని మనం నమ్ముదాం. గొప్ప వెలుగును చూచారు. ఇంకోటి ఏంటండి తర్వాత దాని కింద? మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. హల్లెలూయా. యెషయా 60:1 చదవండి ఒకసారి. యెషయా 60. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఆమేన్. నెక్స్ట్, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, చూడుము భూమి మీద చీకటి కమ్మి ఉన్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే ఆమేన్, హల్లెలూయా. ఈ భూమి అంతా ఏమవుతుందండి? చీకటి. తెగుళ్ళనే చీకటి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా బోల్డంత చీకటి వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెరుగుతుందంట. కానీ మనకు మాత్రం యేసయ్య వెలుగు మనలో ఏమన్నా? యెహోవా మహిమ నీ మీద ఉదయించిన, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. వి ఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమేన్. మనలో దేవుని మహిమ ఉందని గుర్తుపెట్టుకోండి. ఈ మంటి కట్టములో మహిమైశ్వర్యం ఉంది. కాబట్టి మనం ధైర్యం తెచ్చుకుని క్రీస్తులో మనం నిల్చుందాం. హల్లెలూయా. కాబట్టి గొప్ప వెలుగుని చూచి నెక్స్ట్ ఇంకో మాట ఏంటండి? మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఎవరంటే వెలుగు? యేసుక్రీస్తు వారే వెలుగు. నేను నీ లోకమునకు వెలుగై ఉన్నాను. వెలుగుంటే చీకటి ఉంటుందా? ఉండదు. పటాపంచలు అయిపోతుంది చీకటి. కాబట్టి వెలుగుతో మనం నింపబడదాం. మన యేసు ప్రభు గారి వెలుగు మనలో ఉంటే చాలు, ఏ చీకటి మన దగ్గరికి రాదు. హల్లెలూయా. మనమే దేవుని యొక్క మహిమతో ప్రకాశిస్తుంది. కాబట్టి మనం ఏమాత్రం భయపడక్కర్లేదండి. కీర్తన 105:28 చదవండి. అలాగే నిర్గమ 10:22. కీర్తన 105:28 బట్టి ఆయన అంధకారము పంపి చీకటిని కమ్మ చేశాను. నిర్గమ 10:22 ఒక మంచి మాట ఉంది, అక్కడ చూడండి ఒక్కసారి, ముగించేస్తాను. నిర్గమ 10:22 అండి. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతయు
ఏంటండి 3 దినములు గాఢాంధకారమును ఆయను చదవండి ఇంకా 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయినను. అయినను ఇశ్రాయేలీయులందరి మీద వారి నివాసములలో హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఏంటండి ఐగుప్తు దేశం అంతా 3 దినాలు కటిక చీకటి. ఆమేన్. అయితే దేవుని బిడ్డల మీద ఇశ్రాయేలీయుల మీద ఏముందండి? వెలుగుంది. కాబట్టి మనం భయపడవలసిన పని లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప వెలుగును మనము పొందుకోవాలి. 2 కొరింథీ 4:4-5 ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత అనేక మందికి గుడ్డితనము కలుగు చేయించినది. ఒక లాస్ట్గా ఎఫెసీ 4:18 చదవండి, ముగించేసుకుందాం. ఎఫెసీ 4:18. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యం వలన తనలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వములకు అప్పగించుకున్నారు. అయితే మీరు యేసును గురించి విని ఆయన సత్యం ఉన్నట్టుగా ఆయన ఉంది ఉపదేశింపబడువారిలో మీరు అలాగూ క్రీస్తులో నేర్చుకున్నవారు. మునుపుట్ట ప్రవర్తన విషయంలో మనం నవీన స్వభావం ధరించుకున్నాం అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నారండి? అన్ని జనులందరూ ఎలా ఉండేవాళ్ళంట? కొన్ని లక్షణాలు గుర్తుపెట్టుకోండి. అన్ని హిందూస్కి మనకి లేకపోతే ఇతర అన్ని జనులకి మనకి డిఫరెన్స్ ఉండాలండి. ఏంటి? వాళ్ళకి ఏ మనసు ఉందంటే చూడండి, అక్కడ ఏ మనసు ఉందో చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంధకారమైన మనస్సు. ఏంటండి? దేవుని యేసు ప్రభు గారు తెలుసుకోలేని వాళ్ళందరికీ ఏ మనసు ఉందండి? అంధకార సంబంధమైన మనస్సు. నెక్స్ట్ రెండవది ఏంటి? హృదయం కాఠిన్యము వారిలో ఉంది. మూడవది అజ్ఞానము. ఈ 3 అండి. మనసుకు కలిగిన వ్యర్థతను వాళ్ళ మనసుకి ఏముండదు. వాళ్ళకి ఏదో వెళ్ళిపోతూ ఉంటారు. గురి లేని గమ్యం లేని బిడ్డలకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. వ్యర్థత, మనసు అంతా వ్యర్థతే వాళ్ళకి. డెవిల్స్ వర్క్ షాప్ లాగా అయిపోతుంది వాళ్ళకి. కాబట్టి అలాగా మనం ఉండడానికి వీలు లేదు. వాళ్ళు ఎలాంటి వారంటే అంధకార సంబంధమైన మనసు వారికి ఉంది. నెక్స్ట్ రెండోది హృదయము కఠినమైపోయింది. దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు అంటే ఇష్టం లేదు వాళ్ళకి. దేవుడు బిడ్డలంటే అసహ్యం. కాబట్టి వారి హృదయం కఠినత్వం. నెక్స్ట్ మూడవది ఏంటంటే అజ్ఞానం. యేసు ప్రభు గారు నిజమైన దేవుడు అని తెలుసుకోలేని అజ్ఞానులలో. కాబట్టి వాళ్ళందరి నుంచి మనం దూరమై యేసుక్రీస్తులో జీవిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ నీ బంగారు పాదాలకు వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. నీ వెలుగుతో మమ్మల్ని నింపండి డాడీ. ఎస్, మాలో ఎక్కడ చీకటి లేకుండా అయ్యా మమ్మల్ని వెలుగుతో నింపి అయ్యా నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారని చెప్తున్నావు. అయ్యా నీతిమంతులు ఆకాశమంతులు నక్షత్రం వల్ల ప్రకాశిస్తారన్నావు. కాబట్టి అలా మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. నీ అక్కడ కొరకు సిద్ధపరచండి. ముఖ్యంగా నాయన అయ్యా నువ్వు ఆ అమ్మని నాయన ఇక్కడ నడిపించావు. ఆత్మలో చూస్తుంది అయ్యా బిడ్డ. అయ్యా రాత్రి బిడ్డకి ఇచ్చిన మంచి దర్శనాన్ని కూడా వందనాలు ప్రభావ. ఏసయ్యా మంచి దినాల్లో దేవా పరలోక సైన్య సమూహం కూడా ఈ లోకానికి వచ్చి మాతో కలిసి నీ పని చేస్తారు రాజా. నీకు వందనాలు. థ్యాంక్ యూ నాన్న. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మమ్మల్ని కూడా పాలు పొందేటట్టుగా చేశావు దేవా. పేతులు సకలాది అపోస్తులు మాకు చుట్టాలుగా చేసినందుకు వందనాలు. ముఖ్య దూతలు మాకు స్నేహితులు ప్రభువా. యెహోవా మాకు తండ్రి, యేసుడు మా అన్న తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇట్టి వర్షం తెలిపినందుకు స్తోత్రములు. కర్మతో అంటారని కనులకు గోచరము కానీ పరమ ఫలం మాకు ఉన్నప్పుడు మాకు ఏ వెలితి తండ్రి. యేసయ్యా మీకు వందన. మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు. ఇమ్మానుయేలుగా మాకు తోడై ఉన్నారు. రక్షకుడుగా మాకు రక్షణ ఇచ్చావు తండ్రి. యేసయ్యా అంతవరకు నమ్మకంగా మేమందరం జీవించడానికి నీ కృప మాకు దయచేయమని, డాడీకి మంచి ఆరోగ్యం దయచేయమని, అత్తమాయలు జ్ఞాపకం చేసే వారికి మంచి ఆరోగ్యం, శక్తిని, బలం దయచేయండి. పెద్దవారందరినీ జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలు గుర్తు పెట్టుకోండి అయ్యా. దేవానికి స్తోత్రం. ఈ శిలువ రక్తం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మీద ప్రోక్షిస్తున్నా. ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారు ఇప్పుడే పుట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తారు. మీరే మహిమ గంత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్.
చక్కని వాక్యం ఇచ్చినందుకు అమెనిస్టర్ గారికి వందనాలు. మన చీకటి వెలుగు ఎంత డిఫరెన్స్ ఎంత ముఖ్యమైనదన్న విషయం ఈ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. సో దేవుడు వెలుగై ఉన్నాడు. సో దేవుడు మన మధ్యలో ఉన్నాడు. సో మనం వెలుగులో ఉన్నాం. సో వెలుగులో ఉన్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. సో దేవుడు మనం నిత్యము మనతో ఉన్నందుకు దేవుడికి ఎన్నో వందనాలు. ఇప్పుడు ఒక చిన్న స్పెషల్ సాంగ్ ఉందండి. అభిషేక్ పాల్ వచ్చి స్పెషల్ సాంగ్ పాడతాడు. అప్పుడు తర్వాత చిన్న కార్యక్రమం ఉంది, కేక్ కటింగ్ ప్లస్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సో మీరు ఎవరు వెళ్ళొద్దు. సో కార్యక్రమం అయ్యే వరకు వెళ్ళొద్దు. తర్వాత లాస్ట్లో కూడా మనం గ్రూప్ ఫోటో ఒకటి తీసుకుందాం. ప్రతి సంవత్సరం మనం తీసుకుంటాం. ఈ సంవత్సరం కూడా గ్రూప్ ఫోటో తీసుకుందాం. సో ఇప్పుడు అభిషేక్ పాల్ వచ్చి కేక్ కటింగ్ పాట పాడతాడు. సో కేక్ కటింగ్ కోసం మేము అరేంజ్మెంట్ చేసుకుంటాం అభిషేక్ పాల్ పాట పాడేటప్పుడు. సో అభిషేక్ పాల్ స్తోత్రం కుమార స్తోత్రం పిత